నడిపించినటువంటి మొదట దేవునికి, రెండోది దైవ సేవకుడికి మరి జేమ్స్ అయ్య గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మంచి ఆరాధనలో, నిజంగా విలువైన ఆరాధన అది. అట్లాంటి గొప్ప ఆరాధన చేసి దేవుని మహిమపరిచిన తల్లి గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆరాధనలో పాల్గొన్న మీకు అందరికీ మా శుభాలు, పిల్లలకు వందనాలు, శుభాలు తెలియజేసుకున్నారు. సంగపెద్ద గారికి ఫస్ట్ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నది ఆయనే, దేవునికి వందనాలు, హల్లెలూయా. అలాగే నాతో పాటు పరిచర్యలో సహపాలి భాగస్తుడు, మరి నాతో పాటు అనేక ప్రాంతాలకి తిప్పాలనుకుంటున్నాను ఇక మీద నుంచి, హల్లెలూయా. మరి ప్రదీప్, అతని సాక్ష్యాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుకి మహిమ కలుగును గాక. మరి నేను వచ్చుతున్నప్పుడే ఇంట్లో నా పరిస్థితులు చూస్తే నా భార్యకు ఒంట్లో బాగాలేదు. ఇంచుమించు 14 రోజుల నుంచి హెల్త్ బాగాలేదు, తగ్గుతులేదు. ఒక దగ్గు రాత్రిపూట ఇబ్బంది పెడుతుంది మా మిస్సెస్ని. బహుశా ఇక్కడ దేవుడు కార్యం ఉందనుకుంటా, అందుకని అక్కడ దెయ్యం ఆమెను ఇబ్బంది పెడుతుంది. సరే, ఏదేమైనా సరే దేవుని పిల్లల దగ్గర దేవుడు నామం మహిమపరచబడుతుంది. ఆ పని కంప్లీట్ అయిన తర్వాత నా భార్య సంగతి దేవుడు చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. నన్ను కనపరిచిన వాళ్ళని నేను కనపరుస్తాను. ఆమేన్. నీ పని చేస్తే నా పని నువ్వు చూసుకుంటావు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అపోస్తలులు 12 మంది శిష్యులు యేసు ప్రభు వారి అమ్మట తిరుగుతూ, యేసు ప్రభు వారు ఒక రోజున అడుగుతూ ఉంటారు, నాతో తిరిగినంతపు మీకు ఏదైనా కొదువు కలిగిందా అని అడిగారు. నాతో తిరుగుతున్నంతసేపు మీకు ఏమైనా కొదువు కలిగిందా? లేదయ్యా, నా పిల్లలు బాగున్నారు, మా కుటుంబాలు బాగున్నారు, మా ఆహారం సమృద్ధిగా ఉంది, మాకేం కొదువు లేదు, మేము ఉన్నావు కదా అని అన్నారు. అంతే, హల్లెలూయా. రోగం వస్తే ఏంటి? పేతురు అత్త వ్యాధితో బాధపడుతుంది, జ్వరంతో. ఇచ్చిన తల్లి జ్వరంతో బాధపడుతుంది. ఒకవైపు సువార్త, ఎటు వెళ్ళాలి? సువార్తకి వెళ్ళాలా, అత్తను చూసుకోవాలా? సువార్తకి వెళ్తే దేవుడు సువార్తికుడైనటువంటి, ప్రధాన సువార్తికుడైనటువంటి ప్రభువు వారు తన ఆత్మ అక్కడ పంపించి కార్యం చేయగలడు. హల్లెలూయా. అందుకంటే పేతురు గారు సువార్తలో, దేవుని పనిలో, నా పనిలో ఉన్నారని గమనించి పేతురు బాధ్యత ప్రభువారు తీసుకొని పేతురు సువార్తకి వెళ్ళాడు. హల్లెలూయా. అందుకని పేతురు బాధ్యత ఎవరు తీసుకున్నారో? ప్రభువారు వెళ్ళి పేతురు అత్తగారిని ముట్టి స్వస్థపరిచాడు దేవుడు. హల్లెలూయా. పేతురు సువార్తకి వెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను దేవుని పని మీద వచ్చాను కాబట్టి నా బాధ్యత, నా భార్య బాధ్యత ఎవరు తీసుకుంటారు? నాకన్నా గొప్పగా చూసుకుంటాడు ఆయన. అందుకనే నేను కాదు భర్తని, నేను భౌతికమైన భర్తనే, ఒకరోజు ఉండగలను, మళ్ళా మట్టిలో కలిసిపోగలను. కానీ శాశ్వతమైన భర్త యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో సెలవిస్తుంది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, ఆయన సైన్యములకు అధిపతి అని యెహోవా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రతీది దేవునికి అప్పచెప్పాలి. నిన్ను నువ్వు అప్పగించుకుంటూ నువ్వేం చేయలేవు. మరణం నుంచి తప్పించగలవా? వ్యాధి నుంచి స్వస్థపరచగలవా? ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు తప్పించగలవా? నువ్వు లేవు. కానీ నిన్ను సృష్టించిన వాడు, నిన్ను పుట్టించిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు, నిన్ను పాపం నుంచి విడుదల చేసిన వాడు, విమోచించిన వాడు చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. నీ పిల్లల బాధ్యత దేవునికి అప్పచెప్పు. నిన్ను నీ కొరకు దేవునికి అప్పచెప్పుకో. నీ భార్య బాధ్యత దేవునికి అప్పచెప్పు. ఆమేన్. అలాగని బాధ్యత లేకుండా ప్రవర్తించద్దు. నీతిని ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి. ఏది ఉత్తమం ఈ రోజున? టీవీ ఇంపార్టెంటా? న్యూస్ పెట్టి చూసుకో, ఏది శుభవార్త కనబడదు. ఎక్కడ చూసినా చావు వార్తలే, ఎక్కడ చూసినా రేప్, అత్యాచారాలే, ఎక్కడ చూసినా మర్డర్లే. టీవీ పెట్టి చూడు, ఆన్ చేయి, TV9 ఓపెన్ చేయి, TV5 ఓపెన్ చేయి, వేటు న్యూస్ ఫోన్పే యాప్లోకి వచ్చేసింది కదా ఇప్పుడు, అది ఓపెన్ చేయి. ఎక్కడ చూసినా ప్రమాదాలే, ఎక్కడ శుభవార్త కనబడదు. నీకు సువార్త ఎక్కడ కనబడుతుంది అంటే ఇక్కడే శుభవార్త కనబడుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడంతా నెగిటివ్ కనబడతా ఉంటే ఇక్కడ అంతా పాజిటివ్ కనబడుతుంది. ఏది కావాలి? పాజిటివ్ కావాలా, నెగిటివ్ కావాలా? నెగిటివ్ కావాలంటే లోకం వైపు చూడు, పాజిటివ్ కావాలంటే ప్రభు వైపు చూడు.
హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. 10 అయిపోతుంది, ఇంకా చెప్పాలంటే 12 అయిపోవచ్చు, రాత్రి అయిపోవచ్చు. ఒక భక్తుడు అంటారు, ఆకాశం అనే సిరా పట్టుకొని రాస్తే సరిపోదంట ప్రభు గురించి. ఆకాశం కూడా సరిపోదంట. అంత గొప్ప దేవుడిని మనం నమ్ముకున్నాం. హల్లెలూయా. ఎందుకు అంత దూరం 250 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ప్రదీప్ మన దగ్గర తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు? చెప్పండి. 250 కిలోమీటర్లు వచ్చాం. ఏదో మనం కారు మీద వచ్చామా? లేదు, బైక్ మీద నుంచి వచ్చాం. ఎందుకు సాక్ష్యం చెప్పాడు? తనను కాపాడిన దేవుడు మిమ్మల్ని కూడా కాపాడుతాడు. హల్లెలూయా. తనని రక్షించిన దేవుడు, జీవం పోసిన దేవుడు మీకు కూడా జీవం పోస్తాడు. హల్లెలూయా. తను సాక్ష్యం కలిగిన ఆ సాక్ష్యం బయట వీధుల్లో చెప్తున్నాడు. ఈ రోజున మీరు కూడా ప్రభువుని ఎరగనటువంటి మీ గ్రామ ప్రజలకు, మీ సమీప పట్టణస్తులకు నువ్వేమివ్వద్దు, నీ ప్రేమ చూపించు. అప్పుడే నీకు ఆ దేవుడు తెలుసుకుంటాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. సువార్త అంటే ఏంటి? ఒక ప్రేమ. హల్లెలూయా. బరబ్బా వచ్చే, ప్రభువా, యేసయ్యా, ఇదిగో నాతో చేతులు కలుపు. రోమీయులు యూదులను అంచేస్తున్నారు. నువ్వు నాతో చేతులు కలిపావా, మనం ఒక సామ్రాజ్యం ఏర్పాటు చేస్తాం, ఒక రాజ్యం కడతాం. అప్పుడు రోమన్లు వచ్చి యూదుల్ని ఏం టార్గెట్ చేసి చంపరు అని అంటే నీతో నీ చేతులు కలపడం. ఎందుకంటే నువ్వు కత్తి పట్టి సామ్రాజ్యం స్థాపించాలనుకుంటున్నావు. నీ కత్తితోనే సమానం. కత్తి పట్టిన వాడు కత్తితోనే పోతాడు. అయితే నేను పట్టుకున్నది ఒకటే ఒక ఆయుధం, ప్రేమ. అవసరమైతే నీ కోసం ప్రాణం పెడతాను తప్ప నీకోసం నీతో చేతులు కలపనని అన్నాడు. హల్లెలూయా. సరే చూద్దాం యేసు, చూద్దాం. నువ్వు నాతో చేతులు కలుపుతావో లేదా నేను నీతో చేతులు కలుపుతానో చూద్దాం అన్నాడు. హల్లెలూయా. ప్రేమ గెలుస్తుందా, ఆయుధం గెలుస్తుందా? మీరు చెప్పేస్తున్నారు. బరబ్బాకి తెలియదు కదా. అప్పుడు చూశాడు. ఒకనొక సందర్భంలో ఒక హోటల్కి వెళ్ళి అక్కడ హోటల్లో ఉండి మారువేషం ధరించుకొని ఎలాగా ఈ రోమీల్ని అనకదొక్కాలని ఒక ఆలోచన చేస్తున్న సమయంలో రోమ సైనికులు వచ్చి అతను బంధించి తీసుకుని వెళ్ళిపోయారు. 4 గోళ్ల మధ్యన ఉన్నారు. ప్రేమ కలిగిన యేసు ప్రేమ ద్వారా అనేక మందిని సంపాదించుకున్నాడు. కత్తి పట్టిన ఇతను జైల్లో కూర్చుని 4 గోళ్ల మధ్యన ఉన్నాడు. ఎటు వెళ్ళకపోతుంది. ఆమేన్. తీసుకున్న మరుక్షణమే నిత్య జీవం పొందుకున్నాడు. ఆయన మరణించాడు భూమి మీద, కానీ పరలోకంలో పుట్టాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ మరణిస్తే అక్కడ పుడతావు. అర్థమైందా? మరణం నిన్ను వేరు చేయదు. మరణం నిన్ను ప్రభువు నుంచి దూరం చేయదు. అది ప్రభువు దగ్గరగా చేస్తుంది. హల్లెలూయా. అందుకని పౌలు గారి దగ్గర కత్తి వచ్చింది. కత్తి రోమా సైనికుడు తీసుకొచ్చాడు. కత్తి ఆజ్ఞ ఏంటో తెలుసా? పౌలు గారు శిరచ్ఛేదనం చేసి ఆ తలను తీసుకురమ్మన్నారు. కత్తి రాగానే ఏం చేశాడు ఆయన? ఆ కత్తి పట్టుకొని ఈ కత్తి నన్ను ప్రభు దగ్గరికి తీసుకెళ్తున్నాను. హల్లెలూయా. ఇంతకాలం తాను చేసిన సువార్త పరిచర్యకి ఒక ముగింపు వచ్చింది. హల్లెలూయా. తను చేసినందుకు ఒక ఫలం వచ్చింది. నేను ప్రభు దగ్గరికి త్వరగా వెళ్ళిపోతున్నాను. హల్లెలూయా. శాశ్వత ఆనందం పొందుకోపోతున్నానని, శాశ్వతమైనటువంటి సంతోషం పొందుకోపోతున్నానని ఆనందం కలిగింది. హల్లెలూయా. కత్తి ముద్దు పెట్టుకోగానే శిరచ్ఛేయగానే తన ఆత్మదేవుని సన్నిధికి వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఇప్పుడు ఆయన బోధలో మనం బోధించుకుంటున్నాం. దేవునికే మహిమ కలుగును గాక. పేతురు గారి దగ్గరికి సిలువ వచ్చింది. ఇతను కూడా సిలువేసి చంపేనన్నారు. నా ప్రభు ఎలా వేలాడాడు క్రాస్గా, నేను క్రాస్గా వేలాడడం నాకు ఇష్టం లేదు. ఆయన కన్నా తక్కువైన వాడిని నేను. నన్ను తిరగవేసి సిలువేమన్నారు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక.
హల్లెలూయా. బైబిల్లో ఉన్న ప్రతి భక్తుడు మరణం అతని దగ్గరికి వస్తే వాళ్ళు ముద్దాడారు. ఈరోజు నువ్వు నేను మరణం భయపడుతున్నాం, వాళ్ళు ముద్దాడారండి. దేవునికే మహిమ కలుగును గాక. ప్రభువు కూడా మరణం దగ్గరికి వస్తే ఆయన ముద్దాడాడు. ఎందుకో తెలుసా? ఆయనకు వచ్చిన మరణం మనకి జీవాన్ని ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు తినే మొక్క, పండించుకునే ప్రతి మొక్క దాన్ని చంపితేనే దాన్ని ముక్కలకి కట్ చేసి కూర వండుకొని నువ్వు తింటున్నావు, అది నీకు జీవాన్ని ఇస్తుంది. అది చచ్చి నీకు జీవాన్ని ఇస్తుంది. నువ్వు తినే ప్రతి జంతు మాంసం అది బ్రతికుండగా నువ్వు తినవు, దాన్ని చంపి కాల్చుకొని నువ్వు తిన్నగానే అది నీకు జీవాన్ని ఇస్తుంది, శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది. యేసు ప్రభు వారు కూడా అంతే. ఆయన చచ్చి ఆయన రక్తము ఆయన శరీరం మనం తీసుకుంటున్నాం. రొట్టె ద్రాక్షరం ద్వారా నిత్య జీవం పొందుకుంటున్నాం. హల్లెలూయా. ఏది ముఖ్యం? నిత్య జీవం ముఖ్యమా, జీవం ముఖ్యమా? హల్లెలూయా. నిత్యము దేవునితో సంతోషంగా ఉండడం ముఖ్యమా? ఏదో కొంతకాలం తాత్కాలికంగా రొట్టె తిని లేదా ఏదో కూర తిని కొంతకాలం 60 ఏళ్ళు మళ్ళీ దాంట్లో కష్టాలు, దాంట్లో అప్పులు, దాంట్లో తిప్పలు, అన్ని రకాలు ఉన్నాయి. అది బెటరా? ఏది బెటరు? నిత్య జీవం బెటరు. నీతో పాటు అన్యుని కూడా దీవిస్తున్నాడు, విగ్రహార్థకుని కూడా దీవిస్తున్నాడు. నీకన్నా గొప్పగా దేవుడు దీవిస్తున్నాడు. వాడిని కూడా దీవించేది దేవుడే, యెహోవాయే. దేవుడే దీవిస్తున్నాడు, గొప్పగా దీవిస్తున్నాడు. నీకన్నా గొప్పగా దీవిస్తున్నాడు. వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పిల్లలు పుడుతున్నారు, వాళ్ళు కూడా ధనవంతులుగా ఉన్నారు, వాళ్ళు కూడా అన్నీ వస్తున్నాయి, అప్పులు తీరుతున్నాయి, వాళ్ళకు కూడా నీకన్నా గొప్పగా తీరుతున్నాడు. కానీ వాళ్ళకి లేనిది నీకు ఇచ్చిందంటే తెలుసా? వాడు 60 ఏళ్ళు బతుకుతాడేమో, అందులో రోగాలు ఉంటాయి, కానీ నీకు రోగం వచ్చినా స్వస్థపరిచే దేవుడు నీ పక్కనే ఉండి వెళ్ళొచ్చు తెచ్చుకోవడానికి, పక్కనే ఉంది. అట్లాంటి భయంకరమైనటువంటి కుటుంబం నుంచి, అట్లాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి యేసు ప్రభు వారు మా గృహంలోకి వచ్చి తాగుడు నుంచి విమోచించాడు, గొడవల నుంచి విమోచించాడు, ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టేయాడు. ఏ దెయ్యం? గొడవలమ్మ మేము పూజించే. కనీసం ఇప్పుడు పూజారి లేకుండా ఒంటరిగా ఉండిపోయింది ఆవిడ. పూజారి కూడా చచ్చిపోయాడు రోగంతో. పూజారి లేరు, ఎవరు లేరు, ఒంటరిగా ఉంది పాపం. అందుకు దాని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అందరూ ప్రభుని నమ్మేసుకున్నారు. ఫస్ట్ వాడిని మేమే, మా కుటుంబమే. అనవసరంగా కట్టించేవారా అనుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకు కట్టించేవారా అనుకుంటున్నాం. ఒక్కళ్ళు లేడు, ఎవడా జాడ కనపడతలేదు. ఎందుకంటే ఆ గుడి కట్టించి ఆ గుడికి శకునాలు అంటే చెప్తారు కదా, శకునాలు చెప్తారు. శకునం అన్నీ మా అమ్మే చెప్పేది. పూజారికి కూడా శకునం మా అమ్మే చెప్పేది. అట్లాంటిది మా అమ్మ అక్కడి నుంచి బయటకు వచ్చేయడం, మేము ప్రభువుల్లోకి వచ్చేయడం అందరూ చూసి షాక్ అయిపోయి ఆ గుడికి వెళ్ళడం మానేరు. ఒంటిగా ఉన్న మొగులుతూరులో పాపం ఒంటరిగా. ఈరోజు మాతో ప్రభువు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మా నాన్న ప్రభువుని నమ్ముకొని 7 సంవత్సరాలు బ్రతికి ఎన్నో వ్యాధులు, ఎన్నో దెబ్బలు, అన్ని దెబ్బలు, ఎన్నో ప్రమాదాలు, యాక్సిడెంట్స్ అన్నిటి నుంచి దేవుడు తప్పించి 7 సంవత్సరాలు బ్రతికించి 75వ నాడు ప్రభు రాత్రి భోజనం తీసుకొని, అంటే మీరు బల్లారాధన అంటారు, సంస్కారం అంటారు కదా, ప్రభు రాత్రి భోజనం, ప్రభువారి యొక్క శరీరము రక్తము రొట్టె ద్రాక్షరసం తీసుకొని మరుక్షణమే చనిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ప్రభు అన్నాడు, నా రక్తము తిని నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. మనము లోకమునకు ఉప్పై ఉన్నాము. ప్రభు ఏమంటున్నాడంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు కనుక మీ నీతిని ముందర నడవాలి. హల్లెలూయా. ఉప్పు లేని పప్పు కూడా ఏదైనా ఉపయోగమేనండి? తినగలరా ఉప్పు లేని పప్పు కూడా? ఎవరు తింటారా? తినగలరా? తినలేరు. ఎవడు తినలేడు. ఎవరో నాకు లాంటి వాడు తినవచ్చు, ఏదైనా పెట్టెత్తి తినచ్చు, కానీ ఉప్పు లేనిది ఎవరు పప్పు తినలేరు. అలాగే నీతి లేని ఈ లోకాన్ని ఎవ్వడు చూడలేడు. దేవుడు కూడా అసహించుకుంటున్నాడు. నీతి లేదు. అందుకని నీతి లేని ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తే
దేవుని ప్రేమ నీలో ఉండదు. లోకం అంటే ఏంటి? ప్రపంచం కాదు, లోకంలో ప్రతిదీ కనిపించేది. ఆమేన్, హల్లెలూయా. రాత్రే చెప్పాను వాక్యం, పిల్లోడికి వాక్యం ఇవ్వాల్సిన బదులు సెల్ ఫోన్ ఇస్తున్నారు ఈ రోజున. అది లోకం. వాడి చేతికి ఏమి ఇవ్వాలి? వాక్యం ఇస్తే వాడు పెద్ద దిన తర్వాత ఏమవుతాడు? దేవుని భక్తిపరుడు అవుతాడు. భక్తిపరుడు అవుతే సమాజానికి మేలు, కుటుంబానికి మేలు, దేశానికి మేలు. భక్తిపరుడు కానిచో వాడు సమాజానికి ఒక హీనమైన ఉంటాడు, ప్రమాదకారిగా మారిపోతాడు, ఒక పెద్ద దొంగగా మారిపోతాడు. కాబట్టి నీ పిల్లల్ని భక్తిగా పెంచు, అప్పుడు దేవుని వాడిని ప్రయోజనం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం లోకమునకు ఉప్పై ఉన్నాం. ఆమేన్. ఉప్పు కనుక నిస్సారమైతే, సారం లేకపోతే అది ఎందుకు పనికిరాదు. నీ జీవితంలో కనుక సారం అనేది లేకపోతే, నీ జీవితానికి ఒక అర్థం లేకపోతే, నీ జీవితంలో వాక్యం అనే జీవితం లేకపోతే నువ్వు కూడా సారవంతమైనగా ఫలించలేవు. ఏమన్నా ఎలాగనగా దేవుడు ప్రేమామయుడు, దేవుడు ప్రేమై ఉన్నాడని ఉంటుంది. హల్లెలూయా. ప్రేమామయుడు అని రాయలేదు, ప్రేమై ఉన్నాడని రాయి ఉన్నది. హల్లెలూయా. దేవుడే ప్రేమై ఉన్నాడంట. గాడ్ ఈజ్ లవ్ అంట. ఆమేన్. దేవుడే ప్రేమై ఉన్నప్పుడు దేవునిలో ఉన్న నీవు ప్రేమై ఉండాలి. ప్రేమ అంటే ఏంటి? దాని అర్థం, దేవుడు అంతటి వాడే నీ కొరకు పరలోకమును వీడి మధ్యాకాశంలో, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడాడు నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు. ఆయన ఏమైనా పాపం చేశాడా? ఆయన ఏమైనా పాపం చేశాడా? నేను విగ్రహార్థకుడిగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ నన్ను ఏం చేసింది తెలుసా? ఆ ప్రభువుని తెలుసుకోవడం కోసం ఒక నడి రోడ్డు మీదకి దేవుడు తీసుకెళ్ళాడు. దేవుని ఆత్మతో, దేవుని ఆత్మ నన్ను నడి రోడ్డు మీదకి తీసుకెళ్ళి, చూడు చుట్టూ ఏం కనబడుతున్నాయి అన్నాడు. ప్రభు, ఆ విగ్రహాలు కనబడుతున్నాయని. అప్పుడు ఇంకా ప్రభువుని నమ్ముకోలే, కానీ ప్రభు నాతో మాట్లాడేవాడు. ఏం కనబడుతున్నాయి? ఒక రాముడు రామాలయం కనపడుతున్నాయి. అతను ఏమన్నా పరిశుద్ధుడా అన్నాడు. అవును ప్రభా, అతను పరిశుద్ధుడు కాడు. చూడు అతని జీవితం చూడు. పెళ్లి చేసుకున్నాడు. దేవుడు పెళ్ళి అవసరమా? పెళ్ళి అవసరమా దేవునికి? అతను సుఖభోగాలు అనిపించడం అవసరమా ఆయనకి? కామ మోహ మద మాత్సర్యాలను జయించిన వాడే దేవుడు. అతనిలో ఏ క్వాలిటీ లేదు. పైగా కట్టుకున్న భార్యని తీసుకొచ్చి ఎక్కడిగా వదిలేశాడు? అరణ్యపాలన చేశాడు. మళ్ళా ఎదురుగా చూపించాడు అయ్యప్ప స్వామి టెంపుల్. అతనిలో ఏమన్నా నీకు గుడ్ క్వాలిటీస్ కనపడ్డాయా అన్నాడు. పరిశుద్ధత కనపడ్డాదా అన్నాడు. ప్రభు, అయ్యా అప్ప, అయ్యా అప్ప, తల్లి కాదు, అదే మగాడికి రావు. అందుకని దేవుడు పనికిరాని తీగలన్నీ కోసేస్తాడు, తీసి పడేస్తాడు. పనికొచ్చే మాత్రం తీసుకొచ్చి తనతో పాటు తీసుకెళ్తాడు. ఆమేన్. నువ్వు పనికొచ్చే వాళ్ళమో పనికి రాని వాళ్ళమో చూసుకోవాలి. ఆమేన్. మనం పొందాము రక్షణ, ఓకే, దేవునికే మహిమ కలుగును గాక. వందనాలు, స్తోత్రాలు. బాప్తిసం పొందాము. హల్లెలూయా. వాట్ అబౌట్ యువర్ మామ్? నీ తల్లి గురించి ఏంటి? రక్షణ పొందిందా? ఓకే, ఇంకా బెటర్, మంచిదే, రక్షణ పొందితే మంచిదే. వాట్ అబౌట్ నీ భార్య సంగతి ఏంటి? రక్షణ పొందిందా లేదా? పొందలేదు. నీ కొడుకుల సంగతి ఏంటి? ఒక కూతుల సంగతి ఏంటి? నీ బంధువుల సంగతి ఏంటి? వాళ్ళ రక్షణ పొందొద్దా? దేవుడు నీకు ఎందుకు విశాలంగా స్థలం ఇచ్చాడు? నువ్వు మాత్రమే భక్తి చేసి నువ్వు మాత్రమే పరలోకం వెళ్ళిపోవాలనా? నువ్వు మాత్రమే దేవుడి నుంచి పొందుకోవాలనా? అది స్వార్థం. దేవుడు దాన్ని తీసుకోడు. నేను ఉద్యోగం చేస్తున్నానండి, అతను కూడా మంచి జాబ్ పని చేసుకుంటున్నాడండి. హల్లెలూయా. నేను నా భార్య సంతోషంగా ఉంటే సరిపోతుందా? సరిపోద్దా? మనలాంటి వాళ్ళు మనం సంతోషంగా ఉన్నాం, సంతోషంగా లేని వాళ్ళు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు సంతోషంగా ఉంచాలంటే
మనకు కలిగింది ఏదన్నా తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. మనకు సంతోషంగా కలిగించిన దేవుని గురించి వాడిని పరిచయం చేస్తే సరిపోద్ది. హల్లెలూయా. నిన్ను అగ్నిలోంచి దేవుడు లాగేశాడు, ఇంకొకడు అగ్నిలోకి వెళ్ళిపోతున్నాడు. అన్నాను, ఎందుకు థ్యాంక్ యూ అన్నాను చెప్పండి. వాడు వద్దన్నాడు, నేను థ్యాంక్ యూ అన్నాను. ఎందుకన్నాను? నువ్వు వద్దన్నావు కదా, ఓకే. మా ప్రభు రోషము కలిగిన దేవుడు. ఎవడు వద్దన్నాడు ఆడ దగ్గరికి వెళ్తాడు. ఆమేన్. వాడే పోస్ట్ మారుతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పక్కోడి దగ్గరికి వెళ్ళాను, వాడు తీసుకున్నాడు. ఇక్కడికి వచ్చాను, ఒక ఆయన నిలబడ్డాడు, 7 ఉన్నారు. ఒక ఆయన మాత్రం నాకు వద్దన్నాడు, థ్యాంక్ యూ బ్రదర్ అన్నాడు. 6 తీసుకున్నారు. ఒకళ్ళు లేదంటే ఒక్కడు కాదని అర్థం కాదు. నువ్వు ఇచ్చినప్పుడు తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఇచ్చింది వాడు ఖచ్చితంగా తీసుకుంటాడు. దేవుడు వస్తాడు రంగంలోకి, వాళ్ళ కుటుంబంలోకి వస్తాయి. అప్పులు రావా, వ్యాధి రాదా, రోగం రాదా? ఒక భక్తుడు అంటాడు, ఒక మనిషి దేవుని దగ్గరికి రావాలంటే జబ్బు అయినా రావాలి, లేదంటే డబ్బు అయినా పోవాలంట. డబ్బు ఉంది ఆయన దగ్గర, అందుకని దేవుడు అక్కర్లేదు. అది పోవాలి, అప్పుడు దేవుడు వస్తాడు కదా. కాబట్టి ప్రకటించండి, అడ్డవడు చెప్పడు. వీళ్ళందరికీ వెళ్ళి నేను పత్రికలు ఇచ్చాను, వీళ్ళందరికీ వెళ్ళి సువార్త ప్రకటించాను. వాళ్ళు మనుషులే. అయ్యేం చూడకండి, వాళ్ళకి వెళ్ళి ఇవ్వండి. వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు యేసు ప్రభు కోసం. నరకమనే అగ్ని ఉంది, నిన్ను దేవుడు లాగాడు, ఇక్కడికి వచ్చేసావు, అగ్ని నుంచి తప్పించేసుకున్నావు. ఇంకా రోడ్డు మీద చాలామంది ఈ ఆదివారం నాడు చర్చికి రాకుండా, మందిరానికి రాకుండా, దేవుని సన్నిధి అంటే ఎరగనటువంటి ప్రజలు ఉన్నారు. వాళ్ళు అగ్నిలో ఉన్నారు, వాళ్ళకి తెలియని అగ్నిలో ఉన్నారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు కళ్ళు మూసుకుపోయాయి. నువ్వు ఇక్కడ కూర్చొని భక్తి చేస్తున్నావు, మంచిదే. నువ్వు భక్తి చేయాలి, ఆరాధన చేయాలి, దేవునికి ఇష్టంగా నడుచుకోవాలి, ఓకే, అది మంచిదే. నిన్ను దేవుడు రక్షణలోకి నడిపిస్తాడు. కానీ నిన్ను అడుగుతాడు లెక్క. వాళ్ళ సంగతి ఏంటి? కాపరే వెళ్ళాలా? ఈయనే స్పెషలా? ఈయన బాధ్యత ఏంటో తెలుసా? సంఘ కాపరి. దాని పదానికి అర్థం ఏంటి? గొర్రెల కాపరి ఏం చేస్తాడు? గొర్రెలు కాస్తాడు, వస్తే కాస్తాడు, దా మేత పెడతాడు. అర్థమైందా? కనేది ఎవరు? గొర్రె కనాలే, కాపర్లోంచి వచ్చేస్తే గొర్రెలు రావు కదా. గొర్రె కనాలి అంటే మీరు ఆ గొర్రె అనగా మీరు గొర్రెలైతే మీరు గొర్రెని కనాలి. ఎలా కనాలి? పౌలు అంటాడు, నేను నా సువార్త ద్వారా పిల్లల్ని కన్నాను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన అప్పగించినటువంటి సువార్త ద్వారా పిల్లల్ని కన్నాడు. తిమోతి వచ్చాడు, శీల వచ్చాడు, ఎంతమంది, రోదే వచ్చింది, ఎంతమంది పిల్లలు వచ్చారంటే బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యాలు అందరూ ఆయన పిల్లలే, ఆయన కరెంట్ పిల్లలే. హల్లెలూయా. ఈరోజు నువ్వెంతమందిని కన్నావు? నువ్వు వెళ్ళి అతనికి చెప్పకపోతే నిన్ను అడుగుతాడు లెక్క. ఆత్మ ఖరీదు నిన్ను అడుగుతాడు. హల్లెలూయా. ధనవంతుడు అంటాడు నరకానికి పోయిన తర్వాత, లాజరు ఆ రోజే నువ్వు చెప్పిన మాట వింటే ఎంత బాగుండు, కనీసం ఇప్పుడు నీటి బొట్టు ఇచ్చేవాళ్ళు లేరే, నాకు నీటి చొక్కేసేవాళ్ళు లేరయ్యా బాబా. లాజరా నువ్వు బాగానే ఉన్నావయ్యా పైన అబ్రాహ్మకుడి పక్కన, నేను ఇక్కడ మాడిపోతున్నాను, నశించిపోతున్నానయ్యా. ఒక్కసారి కాలిపోతే సరిపోతుంది, మనకి కాలిపోయినట్టే. సంవత్సరాల కొద్ది వేల కొద్ది కాలుస్తూ ఉన్నామంటే ఇంకెంత బాధమ్మా చెప్పండి. ధనవంతుడు వేల సంవత్సరాలు కాలుతూనే ఉంటున్నాడు, నీటి చొక్క అందించే వాళ్ళు లేరు.
అప్పుడే భూమి మీద ఉన్నప్పుడు నువ్వు లాజరు ద్వారా సువార్త పొందావే, లాజరు ద్వారా దేవుని మాటలు విన్నప్పుడు నువ్వు గమనిస్తే ఈరోజు అది ఉందా? అందుకని లాజరు గురించి సాక్ష్యం వింటున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు. నరకంలో ఉండి తండ్రి అయిన అబ్రహాము పక్కన కూర్చున్న లాజరు, నీవు ఆ రోజే చెప్పిన మాట మీరు వింటే ఈరోజు నాకు ఈ పరిస్థితి ఉండేదా అంటున్నాడు. నువ్వు చెప్పాలి ఈరోజు సమాజానికి. వింటే ఆడికి రక్షణ, వినకపోతే సాక్ష్యం. హల్లెలూయా. అవసరమైతే నువ్వు చెప్పలేని పక్షంలో ఉన్నప్పుడు ఒక్కసారి రిక్వెస్ట్ చేయి, రానాన్న మా సన్నిధికి ఒక్కసారి రా, నీకే బాధ ఉందో ఇక్కడికి రా, ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు, మంచి సేవకులు, మంచి ప్రార్థన పరులు, ఆయన ప్రార్థన చేస్తాడని ఆయనకి అప్పచెప్పు. ఇక్కడికి వస్తే మళ్ళా రావాలనిపిస్తుంది. పిల్లల కంటే అంటే లోక సంబంధం పిల్లలు కాదు నేను అనేది, ఆత్మ సంబంధమైన పిల్లలు కనకపోతే నువ్వు కొట్రాండు, నువ్వు పనికి రావు దేవునికి. నువ్వు పనికి రావాలంటే నువ్వు పిల్లలు కనాలంతే. నువ్వు మాటతో చెప్పలేవు, కానీ నువ్వు పనికి వెళ్తావు. నేను పని చేస్తున్నాను, ఉద్యోగం చేస్తున్నాను కాలేజీలో, చిన్నపాటి ఉద్యోగమే. నాతో పాటు ఎంతోమంది స్టూడెంట్స్ నా ఎదురు కనబడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటాను. దేవుడు నన్ను రక్షించాడే, వాళ్ళకి తెలియక పాపంలోకి వెళ్ళిపోతున్నారే. తాగుతారు, డ్రగ్స్ తాగుతారు, కాలేజీకి వస్తారు, పిల్లలు లైన్ వేస్తారు, సైట్ కొడతారు, పాపంలోకి వెళ్ళిపోతారు, ఎన్నో చేస్తారు. వాళ్ళకి తెలియకుండా పాపం చేస్తున్నారే. వాళ్ళకి చెప్పపోతే నాకేంటి? నన్ను అడుగుతాడు కదా లెక్క, నన్ను ఎందుకు పెట్టాడు దేవుడు, నన్ను అడిగితాకే కదా లెక్క అని అనేస్తుంది. ఒక్కొక్క సందర్భంలో ఎవరో ఒకరు తెలిసినోడు, దేవుడు తెలిసినోడు ఒకడు ఉంటాడు, నాన్న అడుగు దేవుడి గురించి చెప్తాను. వాడు ఇంకొక వాడి క్లాసులో ఉన్న పిల్లలకి ఖచ్చితంగా చెప్తాడు, చెప్పరా నువ్వు చెప్పు వాళ్ళని తీసుకురా అంట. అలా ఎంతోమంది పిల్లల్ని దేవుని యొద్దకు నడిపించాను, దేవుని కృపను బట్టి. హల్లెలూయా. సాయంత్రం 5ంటికి కాలేజీ అయిపోద్ది, 5:30కి ఇంటికి వెళ్ళి టీ కాఫీ ఇచ్చేసి వచ్చేస్తారు మా ఆవిడికి. అంటే టీ పెట్టమని పాలు ప్యాకెట్ ఇచ్చేసి వచ్చేస్తాను, పాలు తాగేస్తాను, బ్యాగ్ వేసుకుంటాను, 5:30కి వెళ్ళిపోతాను బండి మీద. రోడ్డు మీద ఎవడో ఒకడు వలస కార్మికుడు, అంటే ఇతర రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి, బీహార్ నుంచి, బెంగాల్ నుంచి, ఒడియా నుంచి పని చేసుకోవడానికి వస్తూ ఉంటారు. నా దగ్గర ఏముండదు, రేషన్ బియ్యం ఉంటుంది, గవర్నమెంట్ ఇచ్చిన రేషన్ బియ్యం. ఆ రేషన్ బియ్యమే వాళ్ళకి రాదు. వలస కార్మికులకు వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తారు, ఇక్కడ ఎవరు వాళ్ళకి ఇచ్చి అయ్యా ఇది దేవుడు ఇమ్మన్నాడు, యేసు ప్రభు వారు ఇమ్మన్నారని అంటే, అవునా మా రాష్ట్రంలో కూడా ఆ ప్రభు గురించి విన్నాము, ఎంత గొప్ప దేవుడు, ప్రేమ, మమ్మల్ని ఎవడు పట్టించుకోడు ఈ రాష్ట్రంలో అని ప్రేమతో తుఫాను ఆగు అన్నాడు, అంతే. నిమ్మలించు అన్నాడు, ఆగిపోయింది. శిష్యుల్ని ఏం బుద్ధి చెప్పాడు తెలుసా ఆ టైంలో? నా శిష్యులారా మీలో విశ్వాసం ఎక్కడా? నీ నిజంగా విశ్వాసం ఉండి దాన్ని గద్దిస్తే నా నామంలో అది నీకు లోపడుతుంది. నువ్వు గద్దించలేదు అంటే నీకు విశ్వాసం లేదు. ఈ రోజున నువ్వు లోపరచుకుంటలేదంటే దాని అర్థం నీ విశ్వాసం సన్నగిలింది. నా ప్రియమైన దేవుని పిల్లలని ఒకటే చెప్తున్నాను, నన్ను నమ్మిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని ఉంది బైబిల్లో. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే మరి గొప్ప చేస్తాడన్నాడు. ఆయన కన్నా గొప్ప కార్యాలు చేస్తామంట మనం. మరి అలా అన్నప్పుడు అది నువ్వు నిరూపించాలా లేదా? ప్రార్థన చేయి, కనిపెట్టు. పిల్లోడికి ఏదైనా రోగం వస్తే నువ్వు చేతులుంచు, ప్రార్థన చేయి. హల్లెలూయా. గట్టిగా గద్దించు, వదిలిపోద్దే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మందులు వాడాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, దేవుడిచ్చింది అవి కూడా వాడాలి. హల్లెలూయా. ఆయన మంటి నుంచి వైద్యాన్ని ఇచ్చాడు, ఆయన వాడాలి, అన్నీ వాడాలి. తగ్గకపోతే గద్దించు. దయ్యమా ఈ బిడ్డను పట్టి పీడిస్తున్నావు, యేసు నామములో ఈ బిడ్డను విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, గద్దించు, విడిచిపెట్టి పోద్ది. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, సువార్త చేయండి, మంచిగా భక్తిగా ఉండండి. మీ భక్తి మీకు రోషం పుట్టించాలి, నీ భక్తి నిన్ను పరలోకం తీసుకెళ్ళాలి. ఎవరినన్నా బాధపరిస్తే నన్ను క్షమించండి,
దేవుడి ఈ కొద్ది మాటలు దీవించును కాదు.